జగన్ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం పవిత్రతను దెబ్బతీసేందుకు జరిగిన కల్తీ నెయ్యి వ్యవహారంపై కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నెయ్యి కొనుగోలు టెండర్లలో నిబంధనల ఉల్లంఘనలు ఎక్కడ జరిగాయి, క్వాలిటీ టెస్టులలో ఎవరు చేతులెత్తేశారు, ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు అనే కోణంలో ఈ కమిషన్ లోతుగా దర్యాప్తు చేయనుంది. ఈ కమిషన్ కు ప్రభుత్వం 45 రోజుల గడువు విధించడంతో త్వరలోనే దోషులెవరో తేలిపోయే అవకాశం కనిపిస్తోంది. గతంలో సిట్ సేకరించిన ప్రాథమిక ఆధారాలను, నివేదికలను దినేష్ కుమార్ కమిషన్ నిశితంగా పరిశీలించనుంది. అపారమైన పరిపాలన అనుభవం ఉన్న అధికారి ఈ బాధ్యతలు చేపట్టడంతో అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా సరే బయటపడడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ కమిషన్ నియామకంపై వైసీపీ నుంచి అప్పుడే తీవ్ర వ్యతిరేకత మొదలైంది. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య అంటూ మండిపడుతున్నారు. విచారణ ఇంకా ప్రారంభం కాకముందే వైసీపీ నేతలు ఇంతలా రియాక్ట్ అవ్వడం చూస్తుంటే లోపల ఏదో భయం దాగి ఉందని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. గత పాలక మండలి హయాంలో జరిగిన లొసుగులు ఎక్కడ బయటపడతాయోనన్న ఆందోళన వైసీపీ నేతల మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ కమిషన్ ఇచ్చే నివేదిక రాజకీయంగా పెద్ద దుమారం రేపడం ఖాయంగా కనిపిస్తోంది. కమిషన్ విశ్వసనీయతను దెబ్బతీయడానికి, దర్యాప్తును అడ్డుకునేందుకు వైసీపీ నేతలు కుట్రలకు తెరలేపుతున్నట్లు సమాచారం. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ ఇష్యూలో దినేష్ కుమార్ కమిషన్ నివేదిక అత్యంత కీలకం కానుంది.